మోహాలే మధురిమలో స్వరములుగా పల్లవి పాడేనులే ఓరి మనసే శృతి చేసి ఆశలు కలబోసి పల్లవి పాడేనులే తొలగని తలపులు మధువులు మగ తెరగని తిరునవ్వే పల్లవి పాడేనులే చెక్కిలిలో నా చెంపుల రంగు చెదరని వంపులు చేసే హంగు అనురాగాలు ఆనందాలు ప్రణయములో నా పరవశ భావనలే పల్లవి వింటిని పిలుపు సదా ఇది మను పాప తామసమా పాలించగా వింటిని పిలుపు సదా ఇది మను తమసమా పాలించగా మదహారి మనవిని వినుమా ప్రణయ స్వరూప ధర్మ స్వభావ నీ దయలేదా నాలో మోహాలు రాగాలు ఒక మారు మనమారా నాలో మోహాలు రాగాలు ఒక మారు మనమారా కనరారా సతతముని పదములు మరి మరి కొలిచెద స్వామి ప్రియమారా పల్లవి పాడేనులే నాట్యరాణి దేశానికి చక్రవర్తిని నేను ప్రభువులెందరినో వశం చేసుకు కానీ నీ కళా చాతుర్యానికి నేడు నీకే వశమయ్యాను. నడకలో హంసలు, నాట్యంలో మయూరి, చురుకుతనంలో లేడిపిల్ల, పాటలో కోయిల అవన్నీ కూడా నీ ముందు తలలు వంచుకుంటాయి నాట్య భామిని. నాట్య సుందరి కనులు ఒకమారు కదిలితే అందులో అనంతమైన హావభావాలుంటాయని విన్నా. ఇప్పుడు తెలుసుకున్నా. ప్రబంధాలెన్నో విన్నా. ఆ నవరసాన్ని నీ కనుల విలాస విన్యాసంలో చూస్తున్నా. పగవాడి పదును బాణాలకు కూడా చెలించలేదే. మృదు మధురమైన నీ శృంగాల నాట్యానికి చెలించింది నా హృదయం. మహారాజా, నాట్యకళ కన్నా మిన్నైన మహత్తర కళ లేదని కదా ఆది వల్ల భరత కళను పుట్టించి ఆ కళలో విజ్ఞాన విలాసాన్ని నీకు కలిగించి నీ అభినయాన్ని చూడటానికి నన్ను పుట్టించేడే ఆ దేవుడు అసాధ్యుడు. అదిరబల్ల నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారే మీరు. నాట్యరాణి, ఇక మీద నీవే నా హృదయరాణి, నీవే ఈ దేశానికి రాణి. మహారాజా, మనస్ఫూర్తిగా ఉంటుంది. మహారాణిని చేస్తున్నట్టుగా శాసనం చెయ్యమంటావా?
లేక ప్రజల సన్నిధిలో పట్టమహిషిగా నా ప్రక్కన కూర్చోబెట్టి పట్టం కట్టమంటావా? వద్దండి. దేవుని సన్నిధిలో ఉంది ఆ దేవుని కొలువుకి అంకితమైన వాళ్ళం కదా. దేవునికి అర్పించదగిన ఈ తనువును మనుషులకు అర్పించడానికి పనికిరాదే. ఆ అపచారం గాని చేశాము, ఆ దేవుడు ఏనాటికే క్షమించడు. రాగరంజని, ధరాధిపుడు దేవుడు ఒకటే అని కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఒప్పుకున్నా. ఇద్దరకు ప్రజాపాలనా ధర్మం ఉండబట్టే కదా దైవము రాజు కొలువుండే స్థలాలే కోవిళ్ళను అంటున్నారు. మహారాజా, దేశ ప్రజలే మీకు బిడ్డలు, దేశంలో మా వంటి పడతులే మీకు కళ్ళు. రక్షించవలసిన కంచే పైరును ఆశించడమా? పైగా దేవదాసి మీద మహారాజు మోహన్ చెందడమా? ఇది న్యాయమా? మేనకను గాంచిన విశ్వామిత్రుడు, ఊర్వశిని గాంచిన జయంతుడు, రంభను గాంచిన ఇంద్రుడు వీరంతా నాట్య సౌందర్యం తిలకించి పులకించలేదు. వారి దుర్గతులు మీకు పట్టవద్దు. తొందరపడి చెడ్డ పేరు కొని తెచ్చుకోవద్దు. మహారాజా, లాలించే ప్రేమమూర్తిగా, కొలిచే హృదయేశ్వరిగా పట్టపురాణి అంతఃపురంలో ఉన్నారు కదా. ఆ ఇల్లాలి కన్నా నేనెక్కువదాన్నా? కాదులే. అయితే నీ ఆమెలో అందం మాత్రం ఉన్నది, నీలో కళతో చేరిన సౌందర్యం ఉన్నది. మహారాజా, నిన్నటి వరకు నీతి పరులని ఖ్యాతి వహించారే, నేడి అపఖ్యాతి వద్దు. నిన్న నేడే కాదు, నా సమస్తాన్ని మర్చిపోయాను నువ్వు నాట్యం చేస్తున్నప్పుడు. నాథుడు నాయకుడు అంటూ నీవు పాడినప్పుడే నీకు వశమే. ఈశ్వర, నేను సంబోధించింది విశ్వనాథుణ్ణి. ఏ నాథుణ్ణి? నిన్ను నీవు మరిచి పాడినప్పుడే నన్ను నేను మర్చిపోయాను. వద్దు రాజా, దయచేసి నన్ను బలవంత పెట్టద్దు. మా నటరాజు మీద వచ్చేసి చెప్తున్నాను. ఆగండి నర్తకి! రాజా, నా మాట వినండి. ఇటు చూడండి. మీకోసమే నేను 9 పిండి వంటలు వండించి ఉంచాను. ముందు నిదానంగా భోంచేయండి. అప్పుడు అప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ, ఆ, ఆ. అన్నీ బాగా భోంచేయండి. ఏమిటి కొంటెతనం? కమ్మని పదార్థాలు. ఆహా, రుచిగా ఉన్నాయా? మీ కొరకే శ్రద్ధగా చేయించాను. ముందు భోంచేయండి. మహారాజా, ఇప్పుడు 9 వంటలు తమరు భోంచేశారే, రుచిలో ఏదైనా భేదం తెలిసిందా? ఏమీ లేదు. ఆకారాల్లో మార్పులున్నాయే తప్ప రుచిలో భేదం లేదే. ఇవన్నీ రుచికి ఒకేలాగా ఉన్నాయి. ఒప్పుకున్నారా? రాణి గారు మగువే, నేను మగువని. ఆమె దగ్గర మీకు కనిపించిన మాధుర్యం నా దగ్గర మాత్రం ఎలా కనిపిస్తుందనుకున్నారు? మహారాజా, వినండి. మగవులంతా పుట్టడం ఒకేలా పుడుతున్నారు. అనేక రూపాల్లో తల్లి, భార్య, చెల్లి, కూతురు అని పిలిపించుకుంటున్నారు. ఆ భేదం మర్చి ప్రవర్తిస్తే దండించవలసిన వారు రాజే కదా. ప్రభు, ఒక పడతి ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ పొందలేనిది పరువి. దేవునికి సమానమైన రాజే అన్యాయం చేయడం న్యాయమా? కళాసరసి, ఈ బుద్ధితో నా కళ్ళు తెరిపించిన జ్ఞానరాశి నిన్ను నాట్యకత్తిగా కాదు, నిన్ను నా గురు సమానగా స్వీకరిస్తాను. ఇక మీద ఏ పడతని ఏ తాకను ఒట్టేసి చెప్తున్నా. ఈ పొరపాటులో నా దోషం లేదు. మోహకరమైన నీ నాట్యానిదే దోషం, నీ సౌందర్యానిదే దోషం. నన్ను క్షమించమ్మా. నేడు ఇక్కడ జరిగిందంతా ఒక పీడకలగా మరిచిపో. మహారాజుగా వచ్చాను. మానవ అభిమానం నాశనమయ్యే తరుణంలో నీ కరుణ చేత మానవునిగా తిరిగి వెళ్తున్నాను. నన్ను కాపాడిన జ్ఞానదీపమా, వర్ధిల్, 100 ఏళ్ళు వర్ధిల్. నమస్కారం మహారాజా. ఆస్థాన పండితులా, మీ గురించి అనుకుంటున్నాను. సరిగ్గా మీరే వచ్చారు. ఏమిటి విషయం మహారాజా? మోహనమైన నాట్యాన్ని దర్శించి కళోపాసనలో పరవశించి చెలించిన మనిషి మృగంగా మారిపోతే పాపకూపంలో తాను జారి పడిపోయే సమయంలో పరివర్తన చెంది మళ్లీ యథాస్థితిగా మనిషి వస్తే? మహారాజా, తాను చేసిన తప్పు తెలుసుకున్నప్పుడే మనిషి లోపరహితుడవుతాడు.
ఆ మనిషి మళ్ళీ పునీతుడిగా మారి బ్రతకాలంటే దేవుని పదములు రేయింబవళ్ళు పూజించడమే మార్గం. దేవుని పదముల అదేనా దీనికి సరి అయిన ప్రాయశ్చిత్తం? హృదయంలో పరివర్తన ఏర్పడాలంటే దైవ సేవకు మించిన మార్గం ఏముంది? మ్మ్. అదే నిజమైతే ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఏ దిక్కుగా చూస్తున్నాడు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఈ 3 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగితే నేనన్నీ త్యజించి జీవితం ఆ దేవునికి అంకితం చేస్తాను. మహారాజా, ఇదెక్కడే ప్రశ్న. దేవుడు అంతటా ఉన్నాడు. శివుడు లేనిదే ఒక్క అణువు కూడా లేదని శాస్త్రం చెబుతూ ఉంటే దేవుడు లేని స్థలం ఏదీ ఉండదని బోధపడలేదా? తప్పదాటుగా చెప్పరాదు. నా మనస్సుకు అర్థమయ్యే విధంగా చెబుతూ మాకు రుజువులు చూపెడుతూ నేను అడిగే ప్రశ్నలకు వివరంగా చెప్పాలి జవాబు. సాక్ష్యాలు చూపమంటే ఎలా చూపేది? దేవుడు అన్నిటిలో ఉన్నాడు, మీ హృదయంలోనూ ఉన్నాడు. ఈ వేదాంతం కాదు కావలసింది. ఆస్థాన పండితులకే అర్థం చెప్పడం తెలియలేదంటే నా అనుమానాలను ఎవరితో చెప్పుకోమంటారు? మహారాజా, ప్రతివాదన వద్దు. ఒక్కరోజు మీకు గడువు ఇస్తున్నాను. తెల్లవాగానే సభకి వచ్చిన ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. మహారాజా, దయచేసి సభలో తెలియజేయండి. ఒక్క మాట. వస్తాం. ఏం తాత, నువ్వు లోపలికి రాకుండా ఇక్కడే ఉన్నావెందుకు? తాత తాత. ఆ? ఏమమ్మా? సరేలే, తాతకు ఏదో దిగులు పట్టుకుంది. పూర్ణ, నేడు నా మనస్సు ఏం బాగుండలేదమ్మా. ఏం తాత, నా మీద కోపమా? నేనేమైనా తప్పు చేశానా? లేదమ్మా, నువ్వు ఉండబట్టే తల్లి నేను ఈ లోకంలో ఉండవలసి వచ్చింది. నేను మరంతే కదా తాత. మా తాతయ్య ఉన్నాడని ఇప్పటి వరకు ప్రాణాలతో ఉంటున్నా. ఈ ముద్దు మాటలు వినేనమ్మా వయస్సు పైబడ్డా కూడా నేనింత ఆరోగ్యంగా బ్రతకగలుగుతున్నది. అది సరే, మనసు సరిగ్గా లేదని అన్నారే, దానికి ఏమిటి కారణం? బదులు చెప్పలేని రీతిగా మహారాజా వారు 3 ప్రశ్నలు నన్ను అడిగారమ్మా. ఏం తాత, నువ్వెన్నో పుస్తకాలు చదివావే, నువ్వే బదులు చెప్పనేనంత కఠినంగా? ప్రగతి సాధించాలి. మేఘం వల్లనే జలం, జలం వల్లనే సేద్యం, సేద్యం వల్లనే ప్రజలు, ప్రజల వల్లనే దేశం సుభిక్షం కాగలదనే పెద్దల మాటలను సదా స్మరిస్తూ సభనారంభిస్తున్నా. అమాత్య, నా మనస్సులో ఏర్పడ్డ సందేహం తీర్చుకోవడానికి ఆస్థాన పండితులను 3 ప్రశ్నలను అడిగాను. తగిన జవాబులతో వారు సభకు వేంచేశారా? మహారాజా, ఆస్థాన పండితులు నేడు సభకు వేం చేయలేదు. ఏ, మా ప్రశ్నలకు పురాణాలు శోధిస్తున్నారా, లేక మా మాట మన్నించక అవమానిస్తున్నారా? లేదు మహారాజా, అలాగ వారు ప్రవర్తించరు మహారాజా. ఆస్థాన పండితులు మర్యాద మన్ననా తెలిసిన వారు. మాకలా అనిపించలేదే. నిన్నటి నుండి నేటి ఉదయం దాకా కదా గడువు ఇచ్చాం. ఇచ్చిన గడువులోగా రాలేదంటే రాజాజ్ఞను అవమానించినట్టే కదా అర్థం. మన్నించండి మహారాజా, ఆస్థాన పండితులు పండు ముసలివారు. ఒకవేళ వారికి ఆరోగ్యం సరిగా లేదేమో. అలాంటిదేదైనా ఉంటే రాలేనని చెప్పవచ్చే. ఆ ప్రకారం కూడా చేయలేదు ప్రభు. మరి వారి అపరాధానికి మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు నిర్ణయానికి వచ్చే ముందు పండితుల మనవరాలు పూర్ణమ్మ తమ దర్శనం అపేక్షిస్తూ సభా ప్రాంగణంలో కాచుకుని ఉందని విన్నవిస్తున్నాను. పండితుల మనవరాలు, అందులో చిన్నపిల్ల, వారి బదులు నన్ను చూడటానికి వచ్చిందంటారా? ఇదెక్కడి వింతైన విడ్డూరం. అదే నాకు బోధపడలేదు. సరే, ప్రవేశపెట్టండి. విజయీ భవ, కలగాలి మీకు జయం, తరగాలి శత్రు బలం, కొనసాగాలి మీ పాలన, సాగాలి ధర్మం, సుఖించాలి ప్రజలు, శోభించాలి దేశం. పండితుల మనవరాల్ని పూర్ణ నా పేరు. నమస్కారం. చేప పిల్లకు ఈత ఇంకొకరు నేర్పాలా? పులి కడుపున పిల్లి పుడుతుందా? ఆ పండితుని వంశంలో పుట్టిన పిల్లకు సంస్కార లోపం ఉంటుందా? కవిగారింటో గంటం కూడా కవిత్వం చెప్తుందంటారే, మరలాంటప్పుడు పండితుని మనవరాలి మాటలు మీకు ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయా? లేదు, ఎంతో అపురంగా ఉన్నాయి. కంటి ముందు కనిపిస్తున్నది నిజమా కల్పన అన్న సందేహం కలుగుతున్నది. సందేహమే వద్దు, ఇదేదో కళ కల్పన కాదు మహారాజా. నీకేం కావాలి? తాతయ్యను 3 ప్రశ్నలు అడిగారు కదూ, మ్మ్. సరైన జవాబులు నేను చెప్పడానికి వచ్చాను. అచ్చరి,
పోను పోను మాకే భ్రమ కలిగిస్తున్నది ఈ చిన్నారి. మేము అడిగిన అసాధారణమైన ప్రశ్నలు అంతటి పండితులే చెప్పలేక తలకిందులయ్యారు. లేదు మహారాజా, అంత అసాధారణమైన ప్రశ్నలు కావు. ఆ మహాపండితులకి చెప్పవలసిన అవసరమూ లేదు. చిన్న ప్రశ్నలే. అందుకనే కదా నేను వచ్చాను. చూస్తుంటే మాకే చిత్రంగా ఉంది. ఇందులో చిత్రం ఏమీ లేదు. మీ మొదటి ప్రశ్న ఏమిటి? అది సభలో తెలియజేయండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అదే మా మొదటి ప్రశ్న. మహారాజా, ఈ పైడి గిన్నెలో ఏమున్నది? బంగారు గిన్నె లోపల పాలు ఉన్నాయి. ఈ పాలలోన ఏమేమున్నాయి? పాలల్లో పెరుగు, వెన్న, చల్ల, నెయ్యి అన్నీ ఉన్నాయి. ఆ నెయ్యి, చల్ల అన్ని ఇందులోనే ఉన్నాయండి? అదే అదే అందులోనే ఉన్నాయి. ఆహా, కప్పదాటుగా చెప్పకండి. పాలల్లో నెయ్యి, చల్ల, వెన్న, పెరుగు ఎక్కడున్నాయో దేనికి దాన్నే చూపించండి చూద్దాం. ఇదెక్కడి తెలివి తక్కువ ప్రశ్న. అవన్నీ అందులోనే అంతర్లీనంగా ఉంటాయి. మరలాగే ఆ దేవుడు అంతటా అన్నిటా అంతర్లీనంగా ఉన్నాడు. ఇది బోధపడక తాతగారితో దేవుడు ఎక్కడున్నాడయ్యా అని ప్రశ్న వేశారు కదా, మరి ఇంతకన్నా జవాబు ఎలా చెప్పేది? కళ్ళ ముందు నిలబడింది బాలికయా, లేక బాలిక రూపంలో వచ్చిన మా కులదైవమా, లేక దేవుని నాటకమా, నా జ్ఞాన నేత్రాన్ని తెరిపించవచ్చిన అపర సరస్వతి అవతారమా? నేను ఏ అవతారమూ కాను. మహారాజా, మహారాజా, మీ రెండో ప్రశ్న అడగొచ్చు. దేవుడు ఏ దిక్కుగా చూస్తున్నాడు చెప్పగలిగితే ఇదే నా రెండవ ప్రశ్న. ఇదేమిటి? దీపం సెమ్మె. ఈ సెమ్మెలో పెరుగుతూ ఉండేదేమిటి? ఆరని దీపం. ఈ దీపం ఏ దిక్కుగా వెలుగు వెదజల్లుతూ ఉన్నది మీరు చెప్పగలరా మరి? ఎలా చెప్పమంటావు? ఈ సెమ్మెలో ఉన్న దీపం 4 ప్రక్కలా వెదజల్లుతూనే ఉంటుంది వెలుగులు. అది ఏ దిశలో ప్రకాశిస్తున్నది అని అడిగితే దానికి బదులు చెప్పడం ఎవరి తరం? మరలాగే దేవుడు అన్ని దిక్కులా చూస్తూ ఉన్నాడండి. అది బోధపడక తాతయ్యతో దేవుడు ఏ దిక్కుగా చూస్తున్నాడయ్యా అని అడిగితే ఇంతకన్నా జవాబు ఎలా చెప్పేది? ఈశ్వర, ఏలికిన శిష్యుణ్ణి చేసి బాలికకు గురుత్వమిచ్చి వినోదించాలా? ఈ చిన్నపిల్ల ఆకృతిలో నువ్వే సందేహాలకు జవాబులిస్తున్నట్టయితే నాలో నుండి ప్రశ్నలను వేసింది నువ్వే కదా. బాగుందయ్యా నీ వేడుక. మహారాజా, మూడో ప్రశ్న కూడా సెలవేయండి. అప్పుడే వచ్చిన పని పూర్తవుతుంది. లేదమ్మా, ఇంకెలాంటి ప్రశ్న అడిగే పని లేదు. ఆహా, తప్పించుకోకండి. అది కూడా చెప్తేనే కాని నాకు నిద్ర పట్టదు. తప్పకుండా. మూడవ ప్రశ్నకు సమాధానం తెలిసినాడే నిద్రిస్తున్న మా అజ్ఞాన హృదయం మేలుకుంటుంది. చిన్నారి పొన్నారిగా వచ్చి మహామహులు చెప్పలేని విషయాలు తెలుపుతున్నావి. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సందేహమే మా చివరి ప్రశ్న. రాజా, దీనికి నన్ను సరైన సమాధానం చెప్పమని అంటే ఒక్క గడియ నేను మహారాజుగాను, తమరు సాధారణ పౌరునిగాను మారాలి. తమకిష్టమేనా? మహదానందంగా ఎదురు చూస్తున్నది రత్నసింహాసనం. కులపాలిక, కొలువు తీర్చి మా కోరిక నెరవేర్చు తల్లి. ఎవరక్కడ? భటులారా, ఈ మహారాజును చెరసాల పంపించండి. ఈ అమాత్యని గంటేయండి. ఇప్పుడు ఇక్కడున్న ప్రజలకు అన్నం పానీయం ఏమీ ఇవ్వకుండా పప్పులు పెట్టండి. తల్లి, ఇదెక్కడి వేడుక? వేడుక కాదు మహారాజా, ఇదే ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడన్న దానికి అర్థం. నన్ను మహారాజును చేసి తమన్ను ఒక పౌరుణ్ణి చేసి ఒక్క క్షణ కాలంలో దేవుడు ఈ విధంగా ఒక నాటకాన్ని ఆడించాడు. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది? తల్లి, ధర్మదేవత, తోడుగా నీడగా జ్ఞానానికి గురువుగా కాపాడు దైవముగా, తోడుగా నీడగా ఎదలోని వెలుగుగా నా అజ్ఞానాన్ని హరింపచేసిన కరుణానిధి, నీ పాదాలకు శిరస్సు వంచి ప్రార్థిస్తున్నానమ్మా. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లి. దేవుడు అంతటా ఉన్నాడు, సకల చరాచరాల్లో నిండి ఉన్నాడనే మాట తెలియకపోయే కుర్రతనముగా ప్రశ్నలను అడిగేనమ్మా. అందుకు చిన్నారి పాపగా వచ్చి నా కళ్ళు తెరిపించో. కులమాత, అహంభావం వదిలిపోయిందమ్మా. నా జీవితానికి వెలుగొచ్చింది. ఇక దేవుని కొలివే పరమార్థంగా భావించి రేయింబగళ్ళు దైవ స్మరణమే పరమావధిగా జీవిస్తాను.
భగవంతుడా, అణువణువులో అంతర్లీనమై ఉన్నావనే సత్యం తెలుసుకున్నాను. ప్రపంచంలో ఉన్న శాస్త్రాలు బాగా పరిశీలిస్తే లోకమంతా నీ లీలా విలాసమయమని తెలుస్తుంది. వేదోద్ధరక, నన్ను రక్షించు. దేవా, నన్ను నీ సేవకునిగా స్వీకరించు. పుణ్యాత్ముడా. మహారాజా, ఇప్పుడు శ్రీవారి మనస్సు పరిపక్వానికి వచ్చిందనుకుంటాను. పూర్తిగా దేవుడు నాలోనూ ఉన్నాడు, మీలోనూ ఉన్నాడు అన్న విషయం బాగా బోధపడింది. ఇంకా లోగనన్న ప్రకారం నా జీవితాన్ని లోకేశ్వర సేవకు అర్పించబోతున్నా. ఆశీర్వదించండి. మహారాజా, దేవుని సేవిస్తూ దేవునికే అంకితమైన దాసభక్తవరుల యొక్క పుణ్య చరిత్రలు భక్తితో పఠించండి. రాత్రిళ్ళు పగళ్ళు అన్ని వేళల్లో ఆ భక్తవరుల లీలలు పాడండి. దేశంలో ఆ సజ్జనుల ఉపదేశములన్నీ వ్యాప్తి చెయ్యండి. మహాభాగ, దేవుని సేవ కన్నా భగవద్భక్తులు రాసిన దివ్య చరిత్రలు పఠించడం, పాడడం అంత గొప్ప విశేషమా? అవును రాజా, ఆ శివుడే దాసులకు దాసుడని, భక్తజన విధేయుడని లోగడ రుజువైన గాథలున్నాయి. అలాంటప్పుడు ఆ దాసుల చరిత్రలే వేదాలుగా ఈ దాసుడు పఠించి పరవశమవుతాడు. ఎక్కడ ఆ భక్తి గ్రంథం? ఇదిగో. దివ్యమైన పాఠ, దాసుజనుల జీవితాలు. దీని పేరు మహాపురాణం. పుస్తకాన్ని రాసిన వ్యక్తి పేరు చంద్రశేఖర భాగవత. చంద్రశేఖర భాగవత. చంద్రశేఖర భాగవత. చోళమండల పౌరులారా, నేడు శుభోదయం, సుదినం, మహోదయం. జనపాల చోళ చక్రవర్తి పాలనలో ప్రధాన అమాత్యునిగా పనిచేసిన చంద్రశేఖర భాగవతార్ మన తెలుగు సాహిత్యానికెంతో సేవ చేసి ఆ సదాశివుని దాసులైన 63 భక్తుల జీవిత చరిత్రలను ఒకటిగా కూర్చి కావ్యానికి మహాపురాణం అని నామకరణం చేసి మన తాండవ నటరాజస్వామి సన్నిధిని జనుల సమక్షంలో కథాగానం చేసే ఏర్పాటు జరిగింది కనుక అందరూ విచ్చేసి ఆ కావ్యాన్ని విని దాన్ని రచించిన అమాత్య చంద్రశేఖర్ భాగవతారులను అభిమానించి ఆశీర్వదించ కోరుతున్నాం. ఇట్లు జనపాల చోళ చక్రవర్తి చంద్రశేఖర భాగవతార్, పండిత చంద్రశేఖర భాగవతార్, జనపాల చోళ చక్రవర్తి ప్రధానమంత్రి చంద్రశేఖర భాగవతార్, చోళ చక్రవర్తి, జనపాల చోళ చక్రవర్తి, చోళ మండలాధీశ్వరులు. సకల కళలందు సర్వజ్ఞుడైన వాని పాద పద్మాలకే నా ప్రణామం, పాద పద్మాలకే నా ప్రణామం. పార్వతీ హృదయాధినాథ, జగన్నాథ, ఆశ్రిత జన వరప్రదాత, నీ చరణములే ఈ దాసానుదాసునికి శరణమయ్య. నన్ను ఆదరించి మన్నించి ఇతునిగా అమాత్యునిగా పెద్ద పదవి స్వీకరింపచేసిన జనపాల చోళ చక్రవర్తి వందనం. కవితారంగంలో ఎందరో పండితులుంటేను శివదాసుల లోకోత్తర చరిత్రలు రాసే అదృష్టం కొండంత మనసుతో నాకే అనుగ్రహించి ఈ చిరుపొత్తాన్ని, ఈ దాసుని కృతిని స్వీకరించి దాన్ని ఈ నటరాజస్వామి సన్నిధానాన శాస్త్రజ్ఞుల సమక్షాన గానం చేసే అవకాశం ఇచ్చిన ప్రభుల చోళ మహాపతి కృతిని స్వీకరించి ఈ సుదినాన అంబాసహితుడైన త్రయంబకుడు మోహనమూర్తిగా ఆడవలననే ఉద్దేశంతో ఈ మండపాన్ని బంగారంతో అలంకరించి భూలోక కుబేరుడిని బిరుదు పొందిన చక్రవర్తి నాలోని అణువణువు మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నది. చతుర్వేదాలను శోధించి తత్వజ్ఞానాన్ని సాధించి చతుషష్ఠి కళాకోవిదులని పేరు పొంది సభకేతించిన విజ్ఞానులకు, పండితులకు శిరస్సు వంచి నమస్సులర్పిస్తూ ఉన్నారు. బంగారు గజ్జెలు కట్టిన మీ చరణాల మ్రోల
శివద చరిత్రలు వర్ణించబోతున్నాను. ఆశీర్వదించండి. ఎవరో దళాధిపతి గారా? దండాలు దళాధిపతి గారు రండి. ఇదేంటండి మీరు సూదిలే ఉండేవారు, పాపం ఊరిని ఉద్ధరించి దబ్బనంగా అయిపోయారా? కాళ్ళు చేతులు శూన్యం, పొట్ట ఒకటి ఘనంగా ఉంది. ఏరా చిన్న, ఆ సిరికొలుపు చుక్కయ్య చేస్తున్న అన్యాయాన్ని అడిగి మీరు దారికి తెస్తారా, లేక ఊరి పెద్దగా పంచాయతీ చేసి పరిష్కారం చేయమంటారా? తొందరపడకండి అయ్యా. మా కులంలోనే మా సుక్కయ్య తప్ప పుట్టారయ్యా. ఇక్కడ అందరూ వారిని ఒక పెద్ద మనిషిగా ఎంచుకుంటున్నాం. ఆయన తప్పు మార్గంలో పోరండి. ఏం జరిగింది వివరం సెలవైంది. మా రెండు కుటుంబాలు కలిసి మా ఇళ్ల బట్టలు వారికే వేస్తూ వస్తున్నాం. ఒక్క మారైన అన్నగడుకు బట్టలు తెచ్చవలేదు. ఏంటి కారణం? కారణమా నీకు తెలీదా? కాసులు ఇచ్చిన వాళ్ళు గుడ్డలు ఉతకకుండా సన్యాసులకు సేవ చేస్తాడా పెద్ద మనిషి? నిత్యం ఒక శివదాసుని చెందుకు పోయి వాని గుడ్డల్ని మొట్టమొదట అధిభద్రంగా ఉతికిచ్చిన తర్వాతనే ఊళ్ళో జనం గుడ్డలు ఉతుకుతాడు. దీని మూలంగా ఎంత ఇబ్బంది అవుతుంది. గుడ్డలు గడుకుందాం. అందుచేతనే ఊళ్ళో వాడి చాలా చెడ్డ పేరు వచ్చింది. తొందరగా నీ వాళ్ళంతా కలిసి దీనికో మార్గం చూపిస్తారా, లేక నన్నే ఆ సిరికొలుపు చుక్కల్ని ఊరు నుంచి గంటేయమంటారా? వద్దండి అయ్యా. ఈ గూడెం అందరం చేరి ఇక మీద మీ గుడ్డని సరిగ్గా ఉతికిచ్చేటి ఏర్పాటు చేస్తాం. మా ముఖం చూసి ఈ ఒక్కసారికి ఆయన మన్నించండి అయ్యా. వాడి మొహం చూడడానికో ఈ విషయం మాట్లాడడానికో నాకు మనసొప్పలేదు. ఏదో మీ మాటలు నమ్మి విడిచిపెడుతున్నావు. ఇక మీదటైనా ఒళ్ళు దగ్గరెట్టుకుని నడుచుకోమని చెప్పండి. చెప్తాం. సాయంత్రంలోగా గుడ్డలు ఇవ్వకుంటే అప్పుడేం జరిగినా మాకు సంబంధం లేదు. వస్తాం. రండిరా, అన్న దగ్గరికి వెళ్ళి ఊళ్ళో పెద్ద మనిషితో తగు ఎందుకని నచ్చజేవారండి. వద్దయా, ఆయనతో పద్ధతి. ఎంతమంది వెళ్తే ఆయన తప్పుగా అనుకోవచ్చు. నువ్వు ఒక్కడమే వెళ్ళి ఆ గొడవ ఏదో తీర్చేసి. ఎవరు రేడు? నా గొడవలతోనే వస్తున్నా. ఇంకోటి గొడవ నేను ఏమని తీర్చేదిరా? రండిరా. వందనాలు స్వామి. సుఖీభావా. నిన్ననే అయ్యోరు గొడ్లు ఉతికి పెట్టి ఉంచా. మీరు వస్తారేమో అని ఎదురు చూచా, కానీ మీరేమో రాలా. ఈ ఏళ తప్పక తమరు వస్తారనుకున్నా నా మాటలో వచ్చేసినారు. ఇదిగో సిరికొలుపు చుక్కయ్య, శివదాసులకు నీవు చేస్తున్న సేవ కైవల్య మార్గానికి అదే త్రోవ. ఆయుష్మాన్ భవ. తెలవా? ఎందుకలా మరుగుతారు? మనిషేనరా? బయలుదేరారా? అవును. శివదాసు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? దాసుడు కైలాసానికే వెళుతున్నాడు. కైలాసానికి? అవును. వెళ్ళి మళ్ళీ వస్తారా లేక? స్వామి నవ్వేశాడు రా, మరికి రాడు. పదండ్రా. ఏమన్నా మూట కట్టేసి బయలుదేరారా? వయసులో మీకన్నా చిన్నవాణ్ణి. నేనొచ్చి మీకు బుద్ధి చెప్పాలా? చెప్పకూడదని తెలుసు. ఏం చేస్తాను చెప్పడం తప్పడల్లా. పని బాగుందా? చిన్న అన్నా. చూడు చిన్న, అన్న తండ్రికే సన్ముఖుడు ఉపదేశం చేయలేదా? తప్పు అనిపిస్తే ఎత్తి చూపటం మడిసి ధర్మం. పెద్దోడైతేనే చిన్నోడైతే చేసిన తప్పు ఒప్పుకోవటం గొప్పతనం. నువ్వు దాచుకోకుండా చెప్తే నా నెత్తి నెట్టుకు నేనుకుంటాను. అయ్యో, మీరంతంత మాట్లాడకండి. గంగమయ్యలు దాసులు అంటూ మీరు పాటలాడతారే, దాని మూలంగా ఊర్లో మీకెంత చెడ్డ పేరు వచ్చిందో తెలుసా? అందరికీ మంచి చేయాలనుకునే మనిషికి అందరిలో కొందరికి బుద్ధి లేనడుగా కనపడటం న్యాయమే కదా. ఆ కొందరైనా ఎందుకు మీ గురించి చెడుగా మాట్లాడాలి? కొన్నా అన్నా నిన్ను కాదురా గుండెగాని. అందరికీ మంచిగా లోకంలో ఎవ్వరూ బతకలేరయ్యా. శివదాసుని గుడ్డలు ఉతకపోతే మీరు జీవించలేరా? మేమందరం జీవించడం లేదా? చెప్పరారా? ఒకడు పట్టు పని చుట్టుకుతే ఇంకోటి గావంతా ఉతికినట్టు ఇక్కడైనా ఒకటి కారేవర్రా. అందరు కలిసి అనండి రా. అవుననే లోకజ్ఞానం ఉన్న మనుషులుగా పుట్టిన మనం సచ్చే వరకు ఈ మట్టికి బరువుగా బ్రతకనేకూడదు. ఏదో ఒక వరవడికి కట్టుబడ్డం అవసరం. ఆ కట్టడి తప్పిపోరాదు, అసూలు పోయినా చెడరాదు వ్రతం. నీకు ఎలాంటి కట్టుబాటు ఉందో సెలవి అన్నా. రాజ్యాలు పాలించేవాళ్ళు ఈశ్వరుడికి గోపురాలు కట్టి కుంభాభిషేకాలు చేసి ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ధనవంతులుగా పుట్టిన శ్రీమంతులు అభిషేకాలు ఆరాధనలు చేసి ఆ దేవుడికి రకరకాల సేవలు అర్పించుకుంటున్నారు. ఇంకా సన్నకారు మనుషులు కర్పూర దీపాలు వెలిగించి ఈశ్వరుడికి పూజ చేస్తున్నారు. అయితే మనం పేదవాళ్ళు, మనకు అలాంటివి చేయడం సాధ్యమా? అందుకని దినం ఒక జంగమయ్యకు గుడ్డల్ని ఉతికివ్వాలనే నియమంతో ఆ దేవుడిని నా శక్తి కొద్దీ సేవిస్తూ అదే మహాభాగ్యం అనుకుంటున్నాను. అది తప్పు అని అంటున్నారా? లేక మరి అలాంటి వరవడి నాకు ఉండకూడదు అంటున్నారా?
తప్పని ఎవరైనా చూస్తారా? శివదాసులకు సేవ చెయ్యండి. గొడ్డల్ని అన్నగడువులో ఉతికిచ్చేయండి. వాళ్ళ దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకోండి. అప్పుడే కదా పూటకింత గంజైనా తాగి బతకగలం. ఒకరు ఏలు పెట్టి మాట్లాడడానికి అవకాశం ఇవ్వద్దండి అయ్యా. అంతా మీ మేలుకే చెప్తున్నాం. చెప్పేది కాదని తోసేయకుండా కాస్త చెవులేసుకోండి అయ్యా. అంత పట్టుదలొద్దయ్యా. అవునయ్యా. అబ్బా ఇన్నాళ్ళకి అందరూ ఒక మాట మీద ఉన్నారు. అన్నా కూడు పెట్టే ఊరి జనం దగ్గర కొంచెం విశ్వాసంగా నడుచుకోవాలన్నా. కూడు పెట్టే ఊరి ప్రజలకు ద్రోహం చేసేవాడిని. నా రెండు కళ్ళల్లో ఒకటి శివదాసులు, మరొకటి ఈ ఊరి ప్రజలు అని భావిస్తున్నా. బాధపడిందా? ఆహా, ఊరి జనానికి మీరింత గొప్ప మర్యాద ఇస్తున్నారంటే సగం పొద్దుపోతున్నా ఇంకా ఊళ్ళో గుడ్డలన్నీ మూట కట్టేసి ఉంచుకుంటున్నారే ఏ? ఇంతవరకు ఊరంతా తిరిగి వచ్చా. ఒక్క శివదాసుడు నా కళ్ళ కాకపడకపోయి ఎవరైనా వస్తారని కాచు కూర్చున్నా. ఆహా, వాళ్ళు ఈ రోజు రాబోయేది కష్టమే, మన ఊరి జనం మధ్య బతకడం మహా కష్టమే. అంతే మరి. అంచేత అదేదో అన్నారే వ్రతం గిస్తామని, సడీ తప్పుడు లేకుండా ఆ నియమాన్ని ఏట్లో కలిపేయండి. తల ఒక గుడ్డ తీసుకుని ఒక క్షణంలో గుడ్డలన్నీ ఉతికేస్తాం మేము. ఇవన్నా ఆహా. గుడ్డలు ఇవన్నా. వద్దు చిన్న, దయచేసి మీరు వెళ్ళిపోండి. ఈనాడు శివదాసుడు దొరికితే మీకు కనపడదు, లేకపోతే నా మొహమే ఇంకా కనపడదు. నీ మొండి పట్టు మీద వదిలన్నా, ఒక్కసారికి విను. మీరు చెప్పిన దానికి కృతజ్ఞత. మీకు దండం పెట్టి వేడుకుంటా. నన్ను వదిలిపెట్టండి, దయచేసి మీరు వెళ్ళండి. నీ ఇష్టం వచ్చినట్టే కానీ ఇదేం బాగాలేదు. ఏరు జోరుగా ఉంది, గాలి కోరు పెడుతుంది, బట్టలింక ఉతకవయ్య వెంకటప్ప. ఏరు జోరుగా ఉంది, గాలి కోరు పెడుతుంది, బట్టలింక ఉతకవయ్య వెంకటప్ప. ఈ మాటలింక కట్టె పెట్టు వెంకటప్ప. ఏరు జోరుగా ఉంది, గాలి హోరు పెడుతుంది, బట్టలింక ఉతకవయ్య వెంకటప్ప. ఈ మాటలింక కట్టి పెట్టు వెంకటప్ప. పాలవోలే స్వచ్ఛముగా, పూవోలే అందముగా ఉతకవోయి బట్టలను వెంకటప్ప. మనకు కూడుగుడ్డ దొరుకునయ్యా వెంకటప్ప. అవునయ్యో. పాలవోలే స్వచ్ఛముగా, పూవోలే అందముగా ఉతకవోయి బట్టలను వెంకటప్ప. మనకు కూడుగుడ్డ దొరుకునయ్యా వెంకటప్ప. ఏరు జోరుగా ఉంది, గాలి హోరు పెడుతుంది, బట్టలింక ఉతకవయ్య వెంకటప్ప. ఈ మాటలింక కట్టి పెట్టు వెంకటప్ప. చిక్కనైన గంజి పెట్టి చక్కగాను మడత పెట్టి మన ఇళ్ళకు చేరుకుందాం వెంకటప్ప. చిక్కనైన గంజి పెట్టి చక్కగాను మడత పెట్టి మన ఇళ్ళకు చేరుకుందాం వెంకటప్ప. మన బ్రతుకులోన కొరత ఉండదు వెంకటప్ప. మన బ్రతుకులోన కొరత ఉండదు వెంకటప్ప. చిక్కనైన గంజి పెట్టి చక్కగాను మడత పెట్టి మన ఇళ్ళకు చేరుకుందాం వెంకటప్ప. మన బ్రతుకులోన కొరత ఉండదు వెంకటప్ప. మన బ్రతుకులోన కొరత ఉండదు వెంకటప్ప. పాడి పాడి పనులు చేసి ఆరు బయట పరుపేసి నేను మరచి నిద్రపోరా వెంకటప్ప. పాడి పాడి పనులు చేసి ఆరు బయట పరుపేసి నేను మరచి నిద్రపోరా వెంకటప్ప. మనం పగలు పడిన కష్టమంతా తీరునమ్మా. మనం పగలు పడిన కష్టమంతా తీరునమ్మా. అవునమ్మా. ఏరు జోరుగా ఉంది, గాలి హోరు పెడుతుంది, బట్టలింక ఉతకవయ్య వెంకటప్ప. ఈ మాటలింక కట్టి పెట్టు వెంకటప్ప.
పోయిందో వెంకటప్ప అప్ప ఆనాడు పెళ్లి వేళ మామగారు కొన్న చీర కొత్తలోన ఉన్న రంగు వెంకటప్ప అట్టి ఉతకగానే పోయిందో వెంకటప్ప పంచ చీర పోటీ పడి గాలిలోన ఎగిరినప్పుడు పంచ ఇచ్చట జయించేను వెంకటప్ప పంచ చీర పోటీ పడి గాలిలోన ఎగిరినప్పుడు పంచ ఇచ్చట జయించేను వెంకటప్ప కానీ పొద్దైతే చీర గెలుచు వెంకటప్ప పొద్దైతే చీర గెలుచు వెంకటప్ప పట్టు చీర నూలు చీర పెద్దాపురం జరి చీర కొత్త వలస గల్ల చీర చుక్కల చీర ఇది అత్తారే కొన్నది రా కొద్దిలేరా రుతికి మూట గట్టి ఇక వేగం ఇంటికి పదరా ఏరు జోరుగా ఉంది గాలి హోరు పెడుతుంది బట్టలింక ఉదకవయ్యా వెంకటప్ప ఈ మాటలిన్న కట్టి పెట్టు వెంకటప్ప హరుని విల్లు బోలే హరుని విల్లు బోలే కింద వేల వేలు రంగులతో భూమి కళ్ళు చెదరెనురా వెంకటప్ప హరుని విల్లు బోలే కింద వేల వేలు రంగులతో భూమి కళ్ళు చెదరెనురా వెంకటప్ప ఇంక మనిషికెన్ని రంగులురా వెంకటప్ప మనిషికెన్ని రంగులురా వెంకటప్ప గుడ్డకే కుళ్ళుందా ఉతికి తీయవయ్యా వెర్రి జీవా నీ హృదయంలో కుళ్ళుందా శివుడొకడే శరణమయ్యా వెర్రి జీవా ఒళ్ళే కుళ్ళు గుడ్డ బొంగు మట్టే మన జన్మం ఒళ్ళే కుళ్ళు గుడ్డ బొంగు మట్టే మన జన్మం భూలోక వాసంలో పుణ్యాల రేవుగని భూలోక వాసంలో పుణ్యాల రేవుగని భక్తి అను శిలకేసి బ్రతుకును ఉతకాలి భక్తి అను శిలకేసి బ్రతుకును ఉతకాలి ఆది శివుని కృపా సాగరమున మునకేస్తే ఆది శివుని కృపా సాగరమున మునకేస్తే కుళ్ళంతా వెడలును రా వెర్రి జీవా శివుని కరుణామృత సాగరాన వెర్రి జీవా జ్ఞాన హృదయంగా మారును రా వెర్రి జీవా ఒళ్ళే కుళ్ళు గుడ్డ ఒండ్రు మట్టే మన జన్మం భూలోక వాసంలో పుణ్యాల రేవుగని భక్తి అను శిలకేసి బ్రతుకును ఉతకాలి ఆది శివుని కృపా సాగరమున మునకేస్తే కుళ్ళంతా వెడలును రా వెర్రి జీవా శివుని కరుణామృత సాగరాన వెర్రి జీవా జ్ఞాన హృదయంగా మారును రా వెర్రి జీవా పత్తిలో నూలు ఉంచి నూలులో గుడ్డ ఉంచి అందులో మానముంచి అది ప్రాణంగా చూడమనే వెర్రి జీవా భక్తులకు దయ ముఖ్యం పామరులకు పైసా ముఖ్యం భక్తులకు దయ ముఖ్యం పామరులకు పైసా ముఖ్యం జ్ఞానికి మూలమొకటి వెర్రి జీవా అది ముక్తినిచ్చు శివనామం వెర్రి జీవా జ్ఞానికి మూలమొకటి వెర్రి జీవా అది ముక్తినిచ్చు శివనామం వెర్రి జీవా పేరు జోరుగా ఉంది గాలి హోరు పెడుతుంది పట్ట
వెంకటప్ప ఈ మాటలింక కట్టి పెట్టు వెంకటప్ప ఏడు జోరుగా ఉండి గాలి హోరు పెడుతుంది కట్టలింక ఉదకవయ్యా వెంకటప్ప ఈ మాటలింక కట్టి పెట్టు వెంకటప్ప దుర్మార్గత్వం దొంగవ్రతం అంటున్నారే, పైగా గోరు చుట్టుకు రోకలి పోట్ల అయ్యాలొక శివదాసుడు నా కళ్ళకు కనపడకపోయా. స్వామి, నేను చేస్తున్నది మీకే తప్పుగా ఉంటే నేను ఎందుకు ప్రాణాలతో బ్రతికుంటాను? ఏ చట్రాతి కేసు మీ దాసుడు గుడ్డలు ఉతికానో అదే రాతికి నా తల బాదుకొని సంతోషంగా చచ్చిపోతా. కనుల ముందే ఉన్న కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా. కనుల ముందే ఉన్న కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా. నీవే సత్యం కనలేదటే అంతరంగమా. కనుల ముందే ఉన్న కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా. నీవే సత్యం కనలేదటే అంతరంగమా. ఊహలో ధ్యానించావా, ఓర్మితో చూశావా, ఊరంత వెతికావా అంతరంగమా. ఊహలో ధ్యానించావా, ఓర్మితో చూశావా, ఊరంత వెతికావా అంతరంగమా. నీవే స్వామిని కాచలేవా అంతరంగమా అంతరంగమా. కనుల ముందే ఉన్న కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా. నీవే సత్యం కనలేదటే అంతరంగమా. యాత్రలే చేసేవాళ్ళు తత్వాలు చెప్పేవాళ్ళు, యాత్రలే చేసేవాళ్ళు తత్వాలు చెప్పేవాళ్ళు, తెలిపేది బూటకమ్మే అంతరంగమా. యాత్రలే చేసేవాళ్ళు తత్వాలు చెప్పేవాళ్ళు, తెలిపేది బూటకమ్మే అంతరంగమా. నీవి తంత్రమే తెలుసుకోవే అంతరంగమా అంతరంగమా. కనుల ముందే ఉన్న కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా. నీవే సత్యం కనలేదటే అంతరంగమా. గుండెలో కొలువైన ఈశుని కొలిచావా, కాల్చగలవే శివుని అంతరంగమా. గుండెలో కొలువైన ఈశుని కొలిచావా, కాల్చగలవే శివుని అంతరంగమా. వేరే ఇడుములు పడనేల అంతరంగమా అంతరంగమా. కనుల ముందే ఉన్న కైలాసమే వీడి ఎక్కడో తిరిగావు అంతరంగమా. నీవే సత్యం కనలేదటే అంతరంగమా. బిడ్డనే ఏడిపించి అంతలో నవ్వించి, బిడ్డనే ఏడిపించి అంతలో నవ్వించి, ఆటలాడును శివుడు అంతరంగమా. బిడ్డనే ఏడిపించి అంతలో నవ్వించి, ఆటలాడును శివుడు అంతరంగమా. వాణి లీలలే మహిళన అంతరంగమా అంతరంగమా. కనుల ముందే ఉన్న కైలాసమే వీడి
ఎక్కడో తిరిగావు అంతరంగమా నీవే సత్యం కనలేదటే అంతరంగమా. వందనం స్వామి. ఆయుష్మాన్ భవ. అయ్యా చీకట్లో దివిటీలా పేదోడుకు దొరికిన పెన్నిధిలా ఏళ్ళూరు నాకు సిక్కినారయ్యా. ఏమిటయ్యా, నేను పరదేశిని, చిన్న మెత్తు బంగారం కూడా లేనివాణ్ణి. నన్ను పట్టుకుని భాగ్యం పెన్నిధి అంటున్నావే. భాగ్యం బంగారం దొరికితే నా పెన్నిధి. ఇప్పుడు తమరు పాడిన ఆ కమ్మని తత్వాలకు తక్కువ విలువ ఉందా స్వామి? ఇది బాగుందయ్యా. ఇంతకు ముందు మనకు పరిచయమే లేదే, నన్ను ఏవేవో అంటూ పొగిడేస్తున్నావు ఎందుకయ్యా? నివురు కప్పిన నిప్పును శివయ్య భక్తులను గుర్తించడానికి ఒకరు చెప్పాలా స్వామి? అయితే మరి నన్ను ఒక శివదాసునిగా జమ కట్టేశావన్నమాట. నిజమేనా? అందులో ఏం సందేహం. జనాల్లో తమరు శివదాసులని తెలుసుకున్నాను. నువ్వు ఎలా అనుకున్నా సరే, నాతో నీకేం అవసరం వచ్చింది? ఈ ఏళ్ళ సమయానికి తమరు వచ్చి నన్ను కాపాడినారయ్యా. నన్ను కాపాడుకోవడమే నాకెంతో మహా కష్టంగా ఉందని నేను అనుకుంటుంటే ఇంకొకరిని నన్నెలా కాపాడమంటావు? తమరు మనస్సు పెడితే అవుద్ది. మనస్సు పెట్టాలా? మనస్సు, వాక్కు, దేహం అన్నిటికీ మించిన వాణ్ణి నేను. సోమవారంతటి మహానుభావులని తెలిసే నేను ఈ ఉపకారం చేయమంటున్నానయ్యా. స్వామి, ఒకసారి ఆ ఒంటి పైన వేసుకున్న ఆ గుడ్డను నాకు ఇవ్వండి అయ్యా. ఇదేమి అన్యాయమయ్యా? ఈ పగటి దోపిడీ ఈ ఊళ్ళో ఎప్పుడు మొదలైంది అంట? ఈ మార్గం అంతా నేను అనవసరంగా వచ్చి చిక్కుకున్నానే. స్వామి, మన్నించండి అయ్యా. నేను నిత్యం మొట్టమొదట ఒక శివదాసుని గుడ్డలు ఉతికి ఇచ్చిన పిమ్మటే కూడు పెడుతున్న ఊరి ప్రజల గుడ్డల్ని ఉతికివ్వాలని ఒక కట్టడికి కట్టుబడి నిన్నటి వరకు అందులో చిన్న పొరపాటు రానికుండా శివయ్యని సేవిస్తూ వచ్చాను. నేడెందుకో కాని ఒక సాధువైనా నాకంట కగుపడలేదయ్యా. వ్రతం భంగం అయితే బ్రతుకు ముగిద్దాం అనుకుంటే సరిగ్గా సమయానికి వచ్చావు తండ్రి. స్వామి, నా దీక్ష కాపాడడానికి ఆ పరమేశ్వరుడే జంగమయ్య రూపంలో వచ్చినాడని పొంగిపోతున్నానయ్యా. ఆలోచన మాని ఆ పైగుడ్డ ఇవ్వండి అయ్యా. చక్కగా ఉంది. తుండైనా వ్రతం బాగానే ఉంది. కానీ నా దగ్గర ఉండేది ఈ తుండుగుడ్డ ఒకటేనయ్యా. పర్వాలేదు, ఒక్క క్షణంలో తుండును ఉతికి ఆరేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తాను. ఇవ్వండి స్వామి. తప్పు నాయన, క్షణం గిణమంటూ గడువు పెట్టకయ్యా. ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. అది ఆ పరమేశ్వరుని చేతిలోనే ఉంది. ఆ పరమేశ్వరుడి సేవకుని కాపాడతాడయ్యా. అపనమ్మకం వద్దు. ఇవ్వు స్వామి. తిప్పి ఇవ్వడానికి వీల్లేని పరిస్థితి ఏదైనా వస్తే మరి? రానివ్వడయ్యా శివయ్య. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే శివదాసులుగాని నాణ్యమైన మంచి మంచి గుడ్డలు సంపాదించుంచాను, అందులో ఒకటి ఇచ్చేస్తా. ఆహా, నువ్వు ఒక కఠిన నియమం పెట్టుకున్నట్లే పరుల సొత్తును ఎప్పుడూ దానముగా స్వీకరించరాదు అని నేను ఒక వ్రతం పాటిస్తున్నా. తమ నియమం ఏం చెడిపోదు. నన్ను నమ్మి ఇవ్వండి స్వామి. భద్రంగా తుండుగుడ్డను తమరికి ఇచ్చేస్తా. ఒకవేళ ఇవ్వలేకపోతేనో? నా ప్రాణాలే ఇచ్చేస్తానయ్యా. తెలవలసిన మా దంపతులని పాడు మోహం. స్వామి, ఆగ్రహపడకుండా పెద్దవారంటున్న దానికి సరైన వివరాన్ని అడగండి. అయ్యా, నన్ను బానిస బానిస అంటూ ఆర్పాటం చేస్తున్నారే, నేను మీకు ఎలా బానిసలో చెప్పండి. దానికి ఏమిటి ఆధారం? ఉన్నది. నీవు నాకు బానిసవని ఎవరు అడిగినా ఒప్పించే విధముగా తగిన ఆధారాలతోనే వచ్చి పెళ్లి నిలిపానని తెలుసుకో. ఏమిటి ఆధారం? మరుగుపరచకుండా అందరి ముందర వివరంగా చెప్పు. నీ ముత్తాత శంకరయ్య ఉన్నాడే, మీ తాత భూషయ్య తండ్రి, వారు తన వంశ పరంపరలోని అందరూ తనతో సహా నాకు బానిసలని ఒక రుణశాసనం రాసి నాకు ఇచ్చినారు. ముత్తాతట మా వంశం సేవకులం ఒక రుణ శాసనం. గతి లేని సమటకు మతి లేని పెళ్ళాం వచ్చినట్టుంది. పరువు ఉన్నదని పరువు తక్కువగా మాట్లాడు. స్వామి, వివాదం వద్దు. తమరి ముత్తాత గారు రాసి ఇచ్చిన ఆ రుణపత్రం వీరి దగ్గర ఉన్నదా అని అడిగితే పోదా? నిప్పు లేనిదే పొగరాదు, తప్పు లేనిదే నిందలేదు మానని. ఇదిగో సుందరుని ముత్తాత రాసి ఇచ్చిన రుణపత్రిక. ఆ పత్రం ఏమో మేము చూడాలి. ఇవ్వను. నువ్వు తుంటరివి, మాయల మారివి. నిన్ను నమ్మి ఇవ్వనే ఇవ్వను. ఇవ్వు. వీల్లేదు. ఇవ్వు. సుందరా, సుందరా, సింపకు సింపకు. అయ్యో, మోసపోయాను. ఉన్న ఆధారం ఊడిపోయింది. రుణపత్రం అగ్ని కావుకైపోయింది. ఈశ్వర, పరమేశ్వర, సర్వేశ్వర, ఈ అక్రమాన్ని చూడవయ్యా. నీ సున్నం పోయింది. గ్రామ ప్రజల, ప్రముఖులారా, మా ఇద్దరి మధ్య రగడ జరుగుతున్నప్పుడు పత్రాన్ని చెప్పడం ధర్మమా? నీ సున్నాడు చేసినది న్యాయమా? నీ పప్పులు ఇక్కడేం ఉడక ఉన్మాదుడా. మారు మాట్లాడక వచ్చిన దానినే మళ్ళీ వెళ్ళను. నువ్వే రా నాతో. మనం పంచాయతీకి వెళ్దాం, జరిగింది చెప్దాం, వాళ్ళనే న్యాయం అడుగుదాం. స్వామి, కళ్యాణ ముహూర్తంలో మంగళసూత్రాన్ని నా గళాన కట్టే వేళలో విచారణ మండపానికి వెళ్తున్నారే, నా గత్తేం కావాలి? విచారపడదు. విచారణ పరిషత్తులో విజయాన్ని పొంది నిన్ను నా ప్రాణేశ్వరిగా చేసుకుంటాను. అయ్యా, మీరు చెప్పినట్లే ఈ ఊళ్ళో విచారణ పరిషత్తును ఏర్పాటు చేయండి. ఇక్కడున్న వాళ్ళందరూ నీకు చెందిన వాళ్ళు. రుణపత్రాన్ని చించేస్తుంటేనే వీరందరూ మారు మాట్లాడక మౌనంగా చూస్తూ ఉన్నారంటే
ఈ ఊరి పంచాయతీ పెద్దలు నాకు న్యాయం ఎలా చేకూరుస్తారు? మరైతే ఎక్కడికి వెళ్దామంటారు? నా స్వగ్రామానికి వెళ్దాం. అక్కడి పంచాయతీ పెద్దలకు విషయం చెప్దాం. వాళ్ళు ఇచ్చే తీర్పు కట్టుబడదాం. ఏది మీ ఊరు? దగ్గరనే ఉన్న తిరువనంతపూర్. ఏ ఊరు రమ్మన్నా వస్తాను. పదపోదాం. స్వామి, ఇలా పెళ్లి ఆపడం న్యాయమా? ఆ పరిస్థితే వస్తే నేను ప్రాణాలతో బ్రతకడం సాధ్యమా? నాకు మార్గం చూపించి వెళ్ళండి స్వామి. సుగుణవతి, తిరువనంతపూర్ ధర్మ పరిషత్తులో విజయం పొంది ఆ న్యాయమూర్తుల సమక్షంలోనే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు మాతో రా. పద పద, త్వరగా త్వరగా బయలుదేరు. గెలుపు నాదు. ఈ మహానుభావులతో రేపే మీకు తెలుపుతాను. బాజా సాటించవయ్యా. పురజనులారా, పెద్దలారా, తిరువళ్ళూరు పశుపతయ్యకు తిరువనంతపూరు సుందరేశునకు వివాదం ఏర్పడి ఈ పంచాయతీలో పరిష్కారానికి వచ్చింది. ఈ ధర్మస్థానంలో కూర్చుని న్యాయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక వాదన మొదలెట్టచ్చు. సుందరేశ, నువ్వు చెప్పదలిచిన విషయాన్ని ఇక్కడ నిర్భయంగా తెలియజేయి. వంచాలనే దురుద్దేశంతో ఈ వృద్ధుడు తానే మా ఊరు వచ్చి నా పెళ్లి కాకుండా చేశాడు. వివాదం ఉందంటూ మొండివాదన మొదలుపెట్టాడు. 10 మందిలో తనకు నేను బానిసనంటూ చెప్పాడు. ధర్మరక్షాపరులారా, మీరు బాగా ఆలోచించండి. ఎక్కడైనా మనిషి ఇంకో మనిషికి బానిస కావటం ఉందా? ఇటువంటి వింత ఇంతవరకు ఎక్కడైనా జరిగిందా? చెబితే సిగ్గుచేటు. పశుపతయ్య, సుందరం అంటున్న దానికి తమరేం చెప్తారు? అనాదిగా మా అనవుడు బానిసే. రాజు ప్రజలకు బానిస, స్త్రీ మగనికి బానిస, ఇక వ్యసనానికి నరుడు బానిస. అలాంటప్పుడు సుందరుని వంశస్థులంతా నాకు బానిసలని వాని ముత్తాత రుణశాసనం రాసిచ్చాడంటే అది అబద్ధం అనగలరా? లేక మీకు కూడా న్యాయం చెప్పే ఉద్దేశం లేదా? ధర్మాన్ని ఎవరు మారుస్తారు? మనస్ఫూర్తిగా ఒకరు రాసి ఇచ్చిన దాన్ని ఒప్పుకొనక తప్పదు. పశుపతయ్య, అయితే మరి సుందరుని ముత్తాత మీకు రాసి ఇచ్చిన రుణపత్రం ఎక్కడ? అదొకసారి చూడనివ్వండి. చూపించవయ్యా పశుపతయ్య. ఆ పెద్దలు చూస్తారు నా ముత్తాత రాసింది. ఎక్కడ తెచ్చి చూపేది? దాన్ని ఆనాడే చించి అగ్నిలో పడేశావే. శుద్ధ అబద్ధం. నేను చించిన దాంట్లో ఒక అక్షరం కూడా లేదు. అది వట్టి తాజాకు. మోసం మోసం, అంతా మోసం, ఒళ్ళంతా మోసం. వీని మాట ప్రవర్తన అంతా మోసమే. మోసమో మాయో, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో సుందరుడు మీకు బానిస అని చెప్పడానికి ఏం ఆధారం ఉంది? ఆధారమా? ఆధారం 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 ఏది ఆధారం? ఎందుకు ఆ మౌనం? మోగతనం వచ్చిందా? లేక పంచాయతీ పెద్దల ముందు ఈ వంచకత్వం పటాపంచలైందా? పశుపతయ్య చెప్పు. చెప్పు. ధర్మపీఠాధిపతులారా, ఈ వంచకుడు ఆ రుణశాసనాన్ని నాశనంగా విస్తారని ముందుగానే తెలుసుకుని అప్పుడు వట్టి తాటాకు మాత్రం వీనికిచ్చాడు. వీని ముత్తాత రాసిచ్చిన అసలు మూలపత్రం ఇదిగో నా దగ్గర భద్రంగానే ఉంది. ఈ శాసనాన్ని మీరు కాపాడతామని మాట ఇచ్చారంటే ఇప్పుడే మీకు ఇస్తాను. అయ్యా, మీ రుణశాసనం మేము జాగ్రత్తగా తిరిగి ఇచ్చేస్తాం. ఇక భయపడక దాన్ని ఇలా ఇవ్వండి. ఇదిగో. తిరువళ్ళూరులో నివసిస్తున్న శంకరయ్యనే నేను తిరువనంతపూరు పశుపతయ్యకు వ్రాసి ఇచ్చిన లిఖితపూర్వక శాసనం. నేను నే మాత్రమే కాక మా వంశస్థులందరూ పశుపతికే బానిసలుగా రుణపడి ఉంటాం. ఇది ఎట్టి నిర్బంధం లేకుండా మనస్ఫూర్తిగా సుధస్తూరితో రాసి ఇచ్చినది. తిరువళ్ళూరు శంకరయ్య. సుందరేశ, నీ ముత్తాత రాసిచ్చిన రుణపత్రానికి నువ్వేం సమాధానం చెప్తావు? ఈ దొంగ శాసనాన్ని నమ్మను నేను. ఇదంతా అబద్ధం, మోసం, కుట్ర, వంచన. దీన్ని నమ్మకండి. ఒక మారు దీనిలోని రాత మీ ముత్తాత అవునో కాదో అనేది పరిశీలించి మరీ చెప్పవచ్చు. ఇవ్వండి, పరీక్షిస్తాను.